ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇలా జనాలతోని బండి సంజయ్ సార్ మాట్లాడుతున్నాడు. గమ్ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుత బండి సంజయ్ సార్ ప్రచారం కోసమని పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినూర్రి. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైందన్న. అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా. ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి ఈ రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నారంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా. కేవలము 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నహీ చలేగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న.